ప్రభునందులరా ప్రారంభిస్తూ ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో చేరి దేవుని స్తుతించి గణపరచవలసినదిగా ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మలను గుర్తెరిగి మిమ్మలను స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. అందాల తారా తెంచిన కయ్యంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించెనా విజయ పదమునా. విశ్వాస నెలడి దేవ కుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మో బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. అందాల తారా అరుదించిన కయ్యంబర వీధిలో అవతారము
యేసయ్యకి అవని చాటుచు యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు ఎరిగిన దారి తొలగినవే ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి వోలె ఎదురాయె త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయమందుచు ఎగితి స్వామి కడకు అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు ప్రభు జన్మస్థలము పకాయే గాని పరలోక సౌందర్యమే బాలుని జూడ జీవితమే పావనమాయెను ప్రభు పాద పూజ దివెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే శిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచున్ ఆనందము ఉప్పొంగెలాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతివి అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరిచ్చినటువంటి ఈ ప్రార్థన సమయాన్ని బట్టి, ఈ ప్రత్యేకమైన కూటమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులందరినీ మీరు దర్శించండి. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. దేవుని వాక్యము మాకు ఎంతో అవసరమై ఉన్నది ప్రభువా. దేవుని వాక్యమే శరీరధారి అయి ఈ భూలోకంలోనికి వచ్చినారు. మీరు శరీర రూపము దాల్చారు. అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. అభ్యంతరపరచు ప్రతి ఆత్మను బంధిస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, క్రిస్మస్ పండుగ మనం బాగా ఆలోచన చేస్తే
ఎక్కువగా దేవుని మాటలు భూలోకములో వినబడిన సమయము. సహజంగా భూలోకంలో మనుషులు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. భూలోకంలో మానవ స్వరం మాత్రమే ఉండేది. కానీ క్రిస్మస్ టైంలో దేవుని స్వరము భూలోకానికి వచ్చినది. దేవుని మాటలు భూలోకానికి వచ్చినాయి. అది ఏ రూపంలో అని చూస్తే, ప్రార్థన చేసుకుంటున్న మరియ దగ్గరకు దేవదూత వెళ్ళాడు. నిద్రపోతున్న యోసేపు దగ్గరకు దేవదూత వెళ్ళాడు. గొర్రెలను కాపలా కాచుకుంటున్న కాపర్ల దగ్గరకు వెళ్ళాడు. అలాగే సర్వలోక సైన్య సమూహము దేవునిని ఆరాధన చేస్తూ వచ్చారు. అనగా దేవుని సందేశము, దేవుని మాటలు భూలోకములోనికి వచ్చిన సమయమే క్రిస్మస్ సమయము. అనగా ఈ క్రిస్మస్ అనేది మనకు ఒక సందేశాన్ని, ఒక వర్తమానాన్ని భూలోకానికి తీసుకొని వచ్చింది. దీనినే క్రిస్మస్ వర్తమానము లేదా క్రిస్మస్ సందేశము అని అంటాం. ఏమిటి ఆ వర్తమానం అని చూస్తే, దేవుని వాక్యంలో చూడండి ఎలాంటి వర్తమానం వచ్చిందంటే, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, 11 కాదు 10లో చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. పిల్లరా, పరలోకము నుండి మనకు వచ్చిన మొదటి సందేశం ఏమిటి అనంటే, భయపడకుడి అనే మాట మనకు చెబుతూ ఉన్నాడు. ఏ మాట అంటే అది? భయపడకుడి. అనగా ఈ ప్రజలు భయపడుతూ ఉన్నారు. ప్రజలందరూ భయపడుతున్నారు. కానీ ఇక్కడ మీరు భయపడకుడి అనగా భయముతో ఉన్న ప్రజలను దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు, వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఈ సందేశాన్ని ఏమంటామంటే ఆదరణ సందేశము. అనగా మనలను బలపరుచుచున్న సందేశము. ఇప్పుడు గమనించండి, క్రిస్మస్ సమయంలో దేవుడు చెప్పిన మాటలు మనకు ఎంతో బలమునిచ్చేవిగాను, ఆదరించేవిగాను, నెమ్మదిని ఇచ్చేవిగా ఉంటూ ఉన్నాయి. అందుకనే దీనిని ఆదరణ సందేశము అని అంటాం. అందుకని ఇక్కడ దేవదూత ఏమంటున్నాడు? భయపడకుడి. ఏమిటండి, దేనికి భయపడుతున్నాం మనుషులు? మనం దేనికి భయపడుతున్నామని చూస్తే, ప్రతి ఒక్కరూ మరణానికి భయపడతారండి. మరణానికి భయపడతారు. ఎంత హుషారుగా అన్నా ఉండు, ఎంత సంతోషంగా అన్నా ఉండు, రేపు చనిపోతున్నామని ఎవరికైనా తెలిసిందనుకోండి, ఏమొచ్చేస్తుంది? ఆటోమేటిక్గా భయం వస్తుంది.
దాన్ని ఏమంటామంటే మరణ భయము. కొన్నిసార్లు లోపల ఏదో ఊహించుకొని రోగాల్ని కానీ ఇంకా భయాల్ని కానీ ఊహించుకొని నాకేదో జరుగుతుంది, నాకేదో జరగబోతుందని భయపడతా ఉంటాం. అలాగూ భయపడుచున్న వారికి దేవుడు చెబుతూ ఉన్నది ఏమిటంటే, మీరు భయపడకుడి. అనగా మరణము అంటే భయం. తర్వాత సాతానుడు అన్న భయమే. సాతానుడు చేసే వికృత చేష్టలకు భయపడుతూ ఉంటారు. కాబట్టి సాతానుడన్నా భయం, మరణమన్నా భయం. అలాగే నరకం అన్నా కూడా భయం ఉంటుంది మనుషుల్లో. అమ్మో మనం నరకానికి వెళతామేమో అనే భయం ఉంటుంది. కాబట్టి మనుషులకు ఇలాంటి భయాలు ఉంటా ఉన్నాయి. సాతానుడంటే భయం, నరకం అంటే భయం, మరణం అంటే భయం. ఈ భయాలకు మనుషుడు ఏదో ఒక రోజు గురవుతూ ఉంటాడు. అయితే దేవుడు ఇక్కడ ఈ ప్రజలను ఆదరిస్తూ ఏమంటున్నాడంటే, మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు. భయపడొద్దు అని చెప్పినంత మాత్రాన భయం పోతుందా? మళ్ళా పోదు. అయితే ఈ దేవుని మాటలను మన హృదయంలో చేర్చుకున్నప్పుడు, అనగా దేవుని వాక్యము మన హృదయములో ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అందుకనే దేవుని వాక్యము మన హృదయంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని వాక్యము నీ మనస్సులో ఉండాలి. పౌలు గారు ఏం రాస్తాడంటే, నీ ధర్మ విధులను వారి హృదయముల మీదను వారి మనస్సులోనూ ఉంచుతున్నావు అని అంటాడు. అనగా మన మనస్సులో, మన హృదయాలలో దేవుని మాటలు ఉండాలి. అలాగూ దేవుని మాటలతో మనం నింపుకుంటూ ఉంటే, మనము వాటిని మనం ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడిక మనకు భయం ఉండదు. మనల్ని ఆదరించువాడుగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమని చదువుతున్నాం అంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏ సువర్తమానం అంటే ఇది? మహా సంతోషకరమైన సువర్తమానం. అనగా మనలను సంతోషింపజేసే సువర్తమానము. ఎలాగూ మనల్ని సంతోషింపజేస్తున్నాడు? మనల్ని సంతోషింపజేస్తున్నాడు? ప్రియులారా, మనము చేసిన పాపాలు దేవుని దగ్గర ఖచ్చితంగా ఒప్పుకోవాలండి. లేకపోతే నీకు రక్షణ రాదు. ఆ తర్వాత అలాంటి వారు నరకానికి వెళతారు. చేసిన పాపాలు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మరి పాపాలు ఒప్పుకోవాలి అనంటే ఆ రోజుల్లో, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకముందు ఆ రోజుల్లో జరిగింది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా వారు చేసిన పాపాలు మరి పరిష్కరింపబడాలి అనంటే ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం దగ్గర వధించేవాళ్ళు. అంటే ఒక వ్యక్తి ఒక పాపం చేశాడు అనుకోండి, ఆ పాపం చేసిన టైంలో ఆ పాపమునకు పరిహారార్థంగా ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ఆ గొర్రెను వధించి రక్తము చిందించి వారి పాపాలు క్షమించబడ్డాయని అనుకునేవాళ్ళు. రెండవసారి పాపం చేస్తే మరలా రెండవ గొర్రెపిల్ల తీసుకురావాలి. మూడవసారి పాపం చేస్తే మరలా గొర్రెపిల్లను తీసుకురావాలి.
ఇట్లా ప్రతి వ్యక్తి ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు ఒక గొర్రె పిల్లను ప్రత్యక్ష గుడారం దగ్గరకు తీసుకొని వెళ్ళి వధించి ఆ రక్తాన్ని చిందిస్తే వారి పాపాలు పోయాయి. మరి ఒక్కొక్క మనిషి ఎన్ని పాపాలు చేస్తున్నాడు, ఎన్ని గొర్రెలను వధించాల్సి వస్తుంది అనగా అది చాలా భారముతోనూ అలాగే ఖర్చుతో కూడిన పనిగా ఉన్నది పాపాలు ఒప్పుకోవటం అనేది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత, అనగా ప్రభు పుట్టిన తర్వాత మనందరం పుట్టినోళ్ళం. క్రీస్తు ప్రభు పుట్టకముందు ఉన్నవాళ్ళు వాళ్ళు వేరు. ఎవరు వాళ్ళు? అబ్రహాము గారు, మోషే గారు, యెహోషువ గారు, అలాగే దావీదు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, మనం చదువుతున్నాం కదా బైబిల్లో పేర్లు. వీళ్ళందరూ క్రీస్తు ప్రభు పుట్టకముందు పుట్టినోళ్ళు. వాళ్ళనే పాత నిబంధన కాలపు వ్యక్తులు అంటాం. వాళ్ళందరూ చేసిన పని అదే. ఏమైనా పాపాలు చేస్తే వెంటనే గొర్రె పిల్లను తీసుకువెళ్ళి వధించి పాప పరిహారార్థ బలులు చెల్లించేవాళ్ళు. ఇప్పుడు మనం ఎవరం అంటే క్రీస్తు ప్రభు పుట్టిన తరువాత పుట్టినోళ్ళం. క్రీస్తు ప్రభు తర్వాత పుట్టినోళ్ళం. ఇప్పుడు మనలో చాలా పెద్దోళ్ళు 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం వచ్చింది కదా. ఆ స్వాతంత్ర్యానికి ముందు పుట్టినోళ్ళు ఉంటారు. అయితే వాళ్ళల్లో కొంతమంది ఇప్పటి వరకు బ్రతికి ఉండొచ్చు. ఎక్కడైనా చల్లా చెదురుగా ఎవరైనా బ్రతికుండొచ్చు. వాళ్ళు ఏమంటారో తెలుసా? స్వాతంత్రానికి ముందు ఎలా ఉందో మాకు తెలుసు, స్వాతంత్రం తర్వాత ఎలా ఉందో మాకు తెలుసు, ఎందుకంటే రెండింటినీ చూశారు అని అంటారు వాళ్ళు. కానీ మనకు స్వాతంత్రానికి ముందు ఏం జరిగిందో తెలీదు, చరిత్ర చదివితే తప్ప. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలుసు. అలాగే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పుట్టకముందు ఏం జరిగిందో అనేది పాత నిబంధనలో ఉన్న మనుషులకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఏం జరిగిందనేది క్రొత్త నిబంధనలో ఉన్న మనుషులకి తెలుసు. ఇప్పుడు మనకు సంతోషకరం ఏంటంటే వాళ్ళలాగా మనము గొర్రె పిల్లలను పొటేళ్లను వధించనవసరం లేదు. మన పాప పరిహారార్థం కొరకు దేవుని దగ్గరకు వచ్చి నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు ప్రభువా అని అడిగితే చాలు, నీ పాపాలు క్షమించబడుతున్నాయి. అందువలన ఇది సంతోషకరమైన సువర్తమానము. ఏ సువర్తమానం అండి ఇది? సంతోషకరమైన సువర్తమానము. దేవుని దగ్గరకు వెళ్ళి మన పాపములు ఒప్పుకుంటే చాలు, ప్రభు క్షమిస్తున్నాడు. తర్వాత మనలను పరలోకానికి అర్హులుగా చేస్తూ ఉన్నాడు. అందువలన ఈ సందేశం ఏమిటంటే రక్షణ సందేశం. ఏ సందేశం అండి ఇది? రక్షణ సందేశం. అనగా మనలో ప్రతి ఒక్కరిని రక్షించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే ఇక్కడ 10వ వచనంలో 11వ వచనంలో ఏమంటున్నాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారండి మనకి? రక్షకుడు. అనగా మనలను రక్షించువాడు మన కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క పుట్టుక అర్థం ఏమిటంటే మనల్ని అందరినీ రక్షించాలి అని. అందరూ అంతటను పాపము చేసి ఉన్నారు. ఈ పాపము చేసిన వారందరూ కూడా రక్షింపబడాలి. రక్షించే అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. అందువలన ఆయన రక్షకుడుగా మన కొరకు జన్మించినాడు. దీనినే రక్షణ సందేశము అని అంటాం.
మరి ఈ రక్షణ సందేశమును దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు మనము ఆ రక్షణను సంపాదించుకోవాలండి. ప్రతి ఒక్కరము రక్షణ పొందాలి, పురుషులైనా స్త్రీలైనా సరే. ఎవరు కూడా రక్షణతో నాకు పని లేదు అన్నట్లుగా బ్రతకూడదు. ప్రతి ఒక్కరు, అందరూ అంతటను మారు మనసు పొందాల్సిందే. ప్రతి ఒక్కరు రక్షణ పొందాల్సిందే. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నువ్వు ఏ పని చేస్తున్నా, ముందు నీకు రక్షణ అనేది చాలా అవసరం. రక్షణ పొందకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. ఎంత నష్టం అంటే అది శాశ్వతమైన నష్టమే. అంతే. ఒక్కసారి నరకానికి వెళ్ళటం జరిగింది అంటే ఇక ఆ నరకమే నీ జీవితం అంతా. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి నరకానికి కోరి కోరి ఎందుకు వెళ్ళాలి నువ్వు? దేవుని వాక్యం ఎంతో వింటున్నావు, దేవుని యొక్క వర్తమానాలు ఎన్నో వింటున్నావు. నువ్వు నరకానికి కోరి కోరి ఎందుకు వెళ్ళాలి అసలు? అందుకనే ప్రభు మనకు రక్షణ సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ రక్షకుల్లో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి, ఆయన విమోచకుడు, మనలను విమోచించువాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనలను విమోచిస్తాడు. అనగా మనకి ఎలాంటి బంధకాలున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, లేక ఎలాంటి దాస్యపు కాడిలోను ఉన్నా సరే నిన్ను ప్రభు విమోచించగలిగిన దేవుడు. మనల్ని విమోచిస్తాడు. దేవునిలో ఉన్న విమోచన అంటే ఇంకా ఏమిటి అనంటే, నీవు ఎంత చెడ్డలవాట్లకు లోనైనా సరే, కొంతమంది జోదానికి అలవాటు అయిపోతారు, కొంతమంది త్రాగుడికి అలవాటు అయిపోతారు, కొంతమంది సిగరెట్లకి, పాన్ పరాగులకు అలవాటు అయిపోతారు, కొంతమంది అక్రమ జీవితాలకు అలవాటు అయిపోతారు, కొంతమంది రకరకాల పాపాలకు అలవాటు అయిపోతారు. ఎంత భయంకరమైన పాపానికి నువ్వు అలవాటు అయిపోయి ఇక దీని నుండి నేను బయటపడలేను అని అనుకుంటున్నా సరే దేవుడు నిన్ను విమోచించగలడు. ఎందుకంటే ఆయన రక్షకుడు, విమోచకుడు. ప్రియరా, యోబు జీవితం చూస్తే యోబు శరీరం అంతా కూడా మరి భయంకరమైనటువంటి వ్యాధి, చర్మ వ్యాధి. ఆయన శరీరం అంతా గాయాలు, పచ్చిపుండ్లు, రక్తం కారుతూ ఉంటుంది, చీము కారుతూ ఉంటుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆయన పరిస్థితిని చూచి సొంత ఇంటి వాళ్ళే ఆయన్ని బయట పెట్టేశారు. భార్య కూడా, ఎందుకయ్యా నీ బ్రతుకు, ఆ దేవుని దూషించవచ్చుగా అని చెబుతూ ఉండేది. ఆయన పరిస్థితి అందరూ వదిలిపెట్టేశారు. అలాంటి వ్యక్తిని దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన మనస్సులో ఉంది ఏమిటంటే, ఏది ఏమైనా సరే నేను నా ప్రభువుని స్తుతించుకుంటాను, ఏది ఏమైనా సరే నా ప్రభువును మాత్రం నేను నిందించను, ఆయన ఉపకారి, ఆయన నేను స్తుతించుకుంటాను. మేలుకే కాదు దేవుని స్తుతించేది, కీడు జరిగినా నేను దేవుని స్తుతిస్తాను అని అలాగూ తన మనసుతో తాను చెప్పుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన బ్రతుకుతాడని, ఆయన స్వస్థపడతాడని, ఆయనకు మంచి రోజులు వస్తాయని కుటుంబీకులు అనుకోలేదు, స్నేహితులు అనుకోలేదు, ఊర్లో వాళ్ళు అనుకోలేదు. ఆయన చెప్పాలి అనంటే
అదిగో మరణించిన తర్వాత ఇంట్లో వాళ్ళని బయట పెడతారు చూడండి, అలాగూ బ్రతికుండగానే ఆయన బయట పెట్టారు. కానీ ఒక్క మాట యోబు తన నోటితో చెప్పాడు. ఏమంటే, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అనగా నన్ను రక్షించువాడు ఒకడున్నాడు, నన్ను విమోచించువాడు ఒకడున్నాడు, నా విషయమై శ్రద్ధ తీసుకుంటున్న నా ప్రభువు నాకు ఉన్నాడు. ఆయన మీద యోబు విశ్వాసం ఉంచాడండి. సోదరా సహోదరి, మన జీవితాల్లో నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంత కృంగిపోయినా సరే, కొన్నిసార్లు ఆర్థిక బాధలు నిన్ను అతలాకుతలం చేస్తూ ఉంటాయి, ఊపుతూ ఉంటాయి. ఏం చేయాలి ఇప్పుడు, నా పరిస్థితి ఏంటి? ఎటు పోతే నా సమస్యలు పోతాయి, ఎవరు చెప్పుకుంటే నా బాధలు తీరుతాయి, ఎవరికి చెప్పుకున్నా నాకు ఉపయోగం లేదు, నాకు కనబడటం లేదు అనే పరిస్థితుల్లోకి మనం ఉంటాం. కానీ ఈ రక్షణ సందేశంలో ఉన్న శుభవార్త ఏమిటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి. అవి భయం కల్పించే పరిస్థితులైనా, కలవరం పుట్టించే వార్తలైనా, లేక మరి ఎలాంటి ఇబ్బందులు నిన్ను కృంగతీస్తున్నా, ఆయన రక్షణ సందేశం ఏమిటంటే ఆయన నిన్ను విమోచించువాడై ఉన్నాడు. ప్రియులారా, ఒక మాట చెబుతాను వినండి, ఎందుకో సడన్గా గుర్తొచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరు వచ్చి ఇలాగే ఒక మీటింగ్ చేశాను ఇక్కడ. ఆ వచ్చేటప్పుడు సాయంకాలం పూట ఈ ఖవాజ్కి బండి ఉండేది నాకు. ఆ బండి వేసుకొచ్చాను, ఒక్కడనే వచ్చా. ఆ బండి వేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూటం చేశా, అందరికీ ప్రార్థన చేశాను. నేను ఇక్కడ నుండి బయలుదేరేటప్పుడే 11:30 అయింది. ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే అలాగూ వెళుతూ ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఇది. వెళుతూ ఉన్నాను, కొంత దూరం వెళ్ళిన తర్వాత హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. నిశీధ రాత్రి, విపరీతమైన గాలులు, ఏ ఊర్లో చూసినా కరెంటు పోయింది. అటు ఊర్లో కరెంట్ లేదు, ఊరు బయట పొలాల్లో వెలుగు లేదు. ఈదురుగాలలు, ఎక్కడ చూసినా జుయ్యమని చెట్ల సౌండ్. ఆ గాలికి రోడ్డు మీద ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా బండి నడపటం నాకు ఎదురు రావటం లేదు. చలితో వణుక్కుంటా బండి నడుపుతున్నాను. ఆ టైంలో వెనకకు చూసినా ఎవరు లేరు, ముందుకు చూసినా ఎవరు లేరు. నేను దేవునితో అన్నాను, ప్రభువా, ఈ అర్ధరాత్రి సమయంలో వాతావరణం బాగోలేని ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడాల్సింది, నన్ను క్షేమంగా చేర్చాల్సింది నీవు మాత్రమే ప్రభువా. నీ మీద ఆధారపడి నీ పని చేస్తూ వస్తున్నాను నేను.
నీవే నన్ను ఆదరించాలి అని మనస్సులో ప్రార్థన చేసుకుంటా వెళుతున్నా. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనస్సులో ఒక వాయిస్, ఒక స్వరం వినబడుతుంది. ఏమిటి ఆ స్వరం అంటే, పూర్ణ జ్ఞాని నీ ఎదుట ఉన్నాడు. పూర్ణ జ్ఞాని నీ ఎదుట ఉన్నాడు అనే ఆ స్వరాన్ని, ఆ వాయిస్ నేను విన్నాను. అప్పుడు ప్రభువా, నువ్వు నా ఎదుట ఉన్నావు, నిన్ను చూసుకుంటూ నేను వెళతాను. అనగా అన్నీ తెలిసిన దేవుడు ఏ పరిస్థితుల్లో నిన్ను ఎలాగూ నడిపించాలో, ఏ పరిస్థితుల్లో నిన్ను ఎలాగూ బయట వేయాలో, ఏ పరిస్థితుల్లో ఆయన నిన్ను ధైర్యపరచాలో, బలపరచాలో, కాపాడాలో అన్నీ తెలిసిన దేవుడు పూర్ణ జ్ఞాని. నీవు ఒంటరిగా ఉన్నా సరే, నీవు మరణ బంధకాల్లో ఉన్నా సరే, కలవరముతో ఉంటున్నా సరే, ఏమిటా నా పరిస్థితి అని దిక్కు దశ తెలియని పరిస్థితుల్లో ఉన్నా సరే, పూర్ణ జ్ఞానిని ఎదుట ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అయితే విషయం చెప్పేదా, ఆ రాత్రి నేను క్షేమంగా వెళ్ళటమే కాదు, ఆ రోజు నుండి ఆ వాయిస్నే నేను ఆధారం చేసుకొని లోకమంతా తిరుగుతున్నాను. నేను ఆ రాత్రి ప్రభు నాకు ఇచ్చిన ఆ వాయిస్, ఆ స్వరాన్ని నేను నమ్మి, ఆ ఒక్కరోజుకే కాదు ఆ స్వరం, ఇది నా జీవితానికని ఇలాంటి పరిస్థితులు ఎన్నెన్నో ఎదుర్కొంటూ అనేక స్థలాల్లో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకనగా ఆయన మన విమోచకుడు, ఆయన మన విమోచకుడు, అన్ని విషయాల్లో నిన్ను విమోచించగలిగిన దేవుడు. ప్రియరా, క్రిస్మస్ అనగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆయన నిన్ను విమోచించువాడై ఉన్నాడు. ఆయన నీకు విమోచకుడు, నీకు పూర్ణ జ్ఞానిగా నీ ఎదుటకు వచ్చాడు. ఇంకా ఆయన నీకేం చేస్తాడో తెలుసా, ఆయనలో ఉన్న అభిషేకాన్ని అనగా దేవుని ఆత్మను మనకిస్తాడు. దేవుని ఆత్మను నీకు ఇస్తాడు. పిల్లలు చూడండి, కాలువల్లో ఉన్న నీళ్లు లేక నదుల్లో ఉన్న నీళ్లు విద్యుత్ శక్తిగా మార్చబడుతున్నాయి. ఆ విద్యుత్ శక్తిని యంత్రాలు నడపటానికి వాడుతున్నారు, మోటార్లు నడపటానికి వాడుతున్నారు, లైట్లు వెలిగించడానికి వాడుతున్నారు, మరి లైటింగ్ లాగటానికి వాడుతున్నారు, రకరకాలుగా వాడుతున్నాం. నదుల్లో ఉన్న నీళ్లను విద్యుత్తుగా మార్చి ఆ విద్యుత్తును రకరకాల పనులకి ఎలాగూ వాడుతున్నామో, అలాగే ఈ రక్షకునిలో ఉన్న శక్తిని మనం గ్రహించుకొని, ఈ రక్షకునిలో ఉన్నటువంటి దేవుని ఆత్మను గ్రహించుకొని నీ కుటుంబానికి వాడుకోవచ్చు, నీ బలహీనతలకు వాడుకోవచ్చు, నీ పరిస్థితులన్నిటికీ వాడుకోవచ్చు, అన్ని సకల పనులకు దేవుని శక్తిని వాడుకోవచ్చు. ఎందుకంటే ఆయన అభిషిక్తుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థము. నీలో ఉన్న ఆ దాస్యపు కాడిని విరిచివేస్తాడు, అలాగే నిన్ను విమోచించి నీకు మేలు చేస్తాడు. యోబును అందరూ వదిలిపెట్టినా సరే దేవుడు వదిలిపెట్టలేదు. ఏమన్నాడో తెలుసా దేవుడు, యోబు నిన్ను మొదట ఆశీర్వదించిన కంటే నిన్ను రెండంతలుగా నేను ఆశీర్వదించబోతున్నాను. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఎన్నంతలుగానండి? ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు, అంతే. దేవుని మీద ఆధారపడ్డాడు.
సహోదరా సహోదరి, నువ్వు ఏ విషయంలో కూడా కలవరపడద్దు, జడియవద్దు. ఏ విషయంలో కూడా భయముతో పండుకోవద్దు. ఆయన నిన్ను విమోచించువాడై ఉన్నాడు, నిన్ను ధైర్యపరచువాడై ఉన్నాడు. కాబట్టి ఈ సందేశం ఏమిటంటే రక్షణ సందేశము. ఏ సందేశం అండి ఇది? రక్షణ సందేశము. ఇంకా ఈ విమోచకుడు ఎలాంటి వాడంటే సార్వభౌమాధికారి, అంటే అన్నిటి మీద అధికారము కలిగిన దేవుడు. అన్నిటి మీద, మనుషుల మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, ఋతువుల మీద అధికారం ఉంది, ఖగోళం మీద అధికారం ఉంది, సముద్రాల మీద అధికారం ఉంది, సర్వ సృష్టి మీద అధికారం ఉంది. సార్వభౌమాధికారి, ఆమ్నిపొటెంట్ గాడ్, సకల అధికారము కలిగిన దేవుడు. ఆయన మనకు ఏదైనా చేయగలడు. అందుకనే మనం ఏం చేయాలంటే ఈ అధికారము కలిగిన దేవునికి మనం లోబడాలి. ఈ అధికారము కలిగిన దేవునికి, ఈ సార్వభౌమాధికారికి, ప్రభువా నన్ను నేను తగ్గించుకొని నీకు లోబడతాను తండ్రి అని నీవు లోబడాలి. లోబడినప్పుడు ఏం చేస్తాడంటే నిన్ను, నీ పరిస్థితులను దేవుడు ఆశీర్వదిస్తాడు. కావున ప్రియులారా, క్రిస్మస్ అనగా పరలోకము నుండి భూలోకానికి ఒక సందేశం వచ్చింది, ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానమే ఆదరణ సందేశము, ఆదరణ వర్తమానం అనగా మనల్ని అందరినీ ఆదరించటానికి వర్తమానం వచ్చినది. రెండవదిగా పరలోకము నుండి భూలోకానికి వచ్చిన ఆ వర్తమానం ఏమిటంటే రక్షణ వర్తమానము. మనకు రక్షకుడు జన్మించి మనలను విమోచించి ఆయన అధికారమును మనకిస్తూ ఉన్నాడు. అధికారం అంటే ఏంటండి? మనందరికీ తెలుసు, బైబిల్లో మోషేకు దేవుడు ఒక కర్ర ఇచ్చాడు చేతిలో. ఏమిచ్చాడు? కర్ర ఇచ్చాడు. ఆ కర్రను పట్టుకున్నాడు అంతే. ఏముంది ఆ కర్రలో? మోషే చేతిలో ఎప్పుడు కర్ర ఉండేది. ఏముంది అసలు ఆ కర్రలో? అది మనం కర్రలు పట్టుకుంటాం చూడండి, అలాంటి కర్రే అది కూడా. ఆ కర్ర పట్టుకునేవాడు, వెళ్ళేవాడు. ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు జరిగాయి. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి కర్ర చూపించమంటే చూపించాడు, అది పాయలైపోయింది. ఆ సముద్రం దాటిన తర్వాత వెనక్కి తిరిగి మరలా ఈ కర్ర చూపించంటే చూపించాడు, అది మళ్ళీ కలిసిపోయింది. అంటే అర్థం ఏంటంటే దేవుని అధికారము ఆ వస్తువులో పెట్టాడు దేవుడు. ప్రియులారా, నీవు నేను కూడా దేవునికి లోబడితే దేవుని అధికారము, దేవుని శక్తి ఆ కర్రలోనే పెట్టడం కాదు, నీలో కూడా పెడతాడు. నీలో కూడా దేవుడు తన ఆత్మను పెడతాడు, తన అధికారాన్ని పెడతాడు, తన స్వాస్థ్యాన్ని పెడతాడు, తన ఆత్మను పెడతాడు, తన శక్తిని పెడతాడు, తన మహిమను పెడతాడు, తన స్వభావాన్ని నీలో పెడతాడు. అందుకనే నీవు నేను దేవునికి లోబడే వారముగా మారాలి. దీనినే రక్షణ సందేశము అని అంటున్నాం. ఇంకా పరలోకం నుండి భూలోకానికి వచ్చిన మరొక సందేశం ఏమిటో చూద్దాం. దేవుని వాక్యంలో 13వ వచనం చూడండి. 13వ వచనం 12 చదవమ్మా. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. అంటే అర్థం ఏంటి అని అంటే, మీరు ఈ ప్రభువును చూడాలి అని అనుకుంటే కొన్ని గుర్తులు కనబడుతున్నాయి. అదేమిటంటే ఒక తొట్టె ఉంటుంది. ఏముంటుందండి? ఒక తొట్టె ఉంటుంది.
ఆ తొట్టెలో కూడా పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు ఉంటాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని అడ్రస్ చెబుతూ ఉన్నాడు, దారి చూపిస్తూ ఉన్నాడు. ఆ గుర్తులు ఎక్కడున్నాయో చూసుకుంటా వెళ్ళు నువ్వు. పశువుల పాక, అలాగే ఆ పశువుల పాకలో ఒక తొట్టె, ఆ తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఆయన్ని ఆరాధన చేసుకోండి అని అడ్రస్ చెబుతూ ఉన్నాడు, ఆ దారి చూపిస్తూ ఉన్నాడు. ఈ రోజున మన వాళ్ళు అక్కడక్కడ స్టార్స్ పెట్టేటప్పుడు, అలాంటి పెద్ద పెద్ద స్టార్స్ పెట్టేటప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? పైన సెంటర్లో కాస్త గడ్డి కూడా పెడుతున్నారు. ఎందుకయ్యా ఈ గడ్డి అని అంటే అది పశువుల తొట్టి. కానీ దేవుడు నీకు ఒక అడ్రస్ చెబుతున్నాడు, ఒక దారి చూపిస్తున్నాడు. కాబట్టి పరలోక సందేశం ఏంటంటే ఆయన నీకు దారి చూపించువాడై ఉన్నాడు. ప్రియులరా, ఏ ఊరు వెళ్ళటానికైనా దారి ఎలాగ అడిగి తెలుసుకుంటున్నావో, క్రిస్మస్ అంటే నీవు దేవుణ్ణి కలుసుకోవడానికి దారి అడిగి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి మనం? ఏం తెలుసుకోవాలి మనం? దారిని అడగాలి. అనగా మార్గము చూపే సందేశం ఇది. ఏ సందేశం అండి ఇది? మార్గము చూపే సందేశం. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. పడతాం కదా, ఏమని పడతాం చూడండి, పడండి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చూసారా? కాబట్టి మార్గము చూపే వర్తమానం ప్రియులరా. క్రిస్మస్ అనగా మార్గము చూపిస్తున్నాడు. పొలములో గొర్రెలు మేపుకుంటున్న గొర్రెల కాపర్లకు వెళ్ళి, ఇదిగో దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆయన మార్గం చూపాడు వాళ్ళకి. అలాగే జ్ఞానులైన వారు ఎక్కడెక్కడో ఉంటే ఆకాశంలో ఒక నక్షత్రం చూపించి, ఆ నక్షత్రాన్ని చూసుకుంటా దేవుని దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళకు మార్గం చూపించాడు. యోసేపు అనే ఆయనేమో ఈ మరియా గర్భవతి అయినదంట, నాకొద్దు అని చెప్పి వదిలేయాలనుకున్న వ్యక్తి, లేదబాయ్ ఇది దేవుని వలన కలిగింది, నువ్వు ఆమెతోనే ఉండాలి అని చెప్పి ఆయనకు మార్గం చూపించాడు. కుటుంబము కట్టుకునే మార్గం చూపించాడు. పరలోక సైన్య సమూహానికి ఏం చెప్పాడు? మీరు భూలోకానికి వెళ్ళి సర్వలోకములో నన్ను గురించి స్తుతించండి అని దేవదూతలందరూ భూలోకానికి వచ్చారు. అనగా పరలోకము భూలోకము కలుసుకున్న సమయమే క్రిస్మస్ పండుగ. మార్గము చూపుతూ ఉన్నాడు, దారి చూపే సందేశము. సోదరుడా, ఏ దారిలో వెళుతున్నావో గుర్తుపెట్టుకో. ఏ దారిలో వెళుతున్నావు? ఈ మధ్య ఏంటో ఈ తల పైన 4 వెంట్రుకలు, ఈ సైడ్ మాత్రం ఏమీ ఉండట్లేదు. ఏంట్రా అంటే ఇప్పుడు ఇది స్టైల్ అయిపోయిందన్న అన్నాడు. ఈ దారిలో పడి వెళ్తున్నారు జనాలు, ఈ దారిలో పడ్డారు. ఇంకొకడిని అడిగాను, ఏంట్రా నీ ప్యాంట్ ఏమైందిరా అంటే, ఆ మోకాళ్ళు కనపడతాయి ఆడికి. మళ్ళీ ఇదిగో ఈ ఏరియాలో, ఈ పొట్ట ఏరియాలో కొంచెం కనపడింది టీషర్ట్ దగ్గర. తర్వాత ఇంకొక చోట ఈ ఏరియాలో ఏందో ఏంటే దారాలు కనపడుతున్నాయి. ఏంట్రా ఇది, ఏమైందిరా, ఏమైనా యాక్సిడెంట్ అయి పడి ప్యాంట్ ఏమైనా దెబ్బతిందంటే, లేదన్నా అసలు ఇప్పుడు ఈ స్టైల్ వచ్చేసింది నన్ను, అందుకని ఈ ప్యాంటు కొన్నానన్న అన్నాడు. ఏ దారి చూపించుకుంటున్నావు నువ్వు? ఏ దారిలో వెళుతున్నావు నువ్వు?
లేడీస్కి కూడా చక్కగా పొడవుగా ఉండి ఏవో ఇదిగో ఇక్కడ ఈ కాళ్ళ దాకా చక్కగా స్ట్రైట్గా జడ తిన్నగా అందంగా ఉండేది. కానీ ఇప్పుడు వాటికి శ్రమల రోజులు వచ్చినాయి. వాటికి శ్రమల రోజు వచ్చి ఇష్టం వచ్చినట్టు గత్తిరిచ్చి పడేస్తున్నారు. ఏమైంది అని అంటే ఇది గిట్లా గోంగూర కాడ ఊగిద్దే, ఇది గట్ల గోంగూర కాడ ఊగినట్టుగా ఊగుతున్నాయి. ఇప్పుడు ఆ దారిలో పడిపోతున్నారు వీళ్ళు. పిల్లరా, ఏ దారిలో వెళుతున్నావో నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. అందగాడివైనా అందని మాటకారివైనా, అందగాడవైనా అందని మాటకారివైనా, సిపాయివైనా కసాయివైనా వికారివైనా ఏకాకివైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఈ నాటికైనా యేసయ్యను తెలుసుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. 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 సహోదరుడా సహోదరి, ఏ దారిలో పడి వెళుతున్నావో నువ్వు ఆలోచన చేసుకో. ఇంతకుముందు కాలేజీ స్టూడెంట్స్ నా వైపు చూడండి, బాగా ఇక్కడ దాకా పెరిగి ఉండేది హిప్పీ. ఏంటది? హిప్పీ. అప్పుడు స్టైల్ ఏంటంటే ఇట్లా అనాలి, అట్లా ఇట్లా ఎట్లా అనాలి. ఎట్లా అంటే అవన్నీ లేచి వెనక్కి పోవాలి, మళ్ళీ ఏదో ఒక టైంలో జారి ముందుకు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఎట్లా అనాలి, అది కూడా ఎప్పుడు అనాలో తెలుసా? అమ్మాయిలు చూసినప్పుడు అనాలి. ఈ దారిలో పడిపోయారు కొంతకాలం. ప్రియరా, సాతానుడు మనుషుల్ని మాయ చేస్తా రకరకాల దారులు చూపిస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీవు నేనేం చేయాలంటే మన ఆత్మలను పాడు చేసుకునే దారిలోనికి మనం వెళ్ళకూడదు. మన జీవితాల్ని వృధా చేసుకునే అలవాట్లు నేర్చుకునే ఆ దారిలోనికి వెళ్ళకూడదు. తప్పిపోయిన కుమారుడిలాగా వెళ్ళకూడదు. నయమాను వెంటబడ్డ గెహజీల్ పోయిన దారిలో వెళ్ళకూడదు. హేబేలు మీద కోపం ఉంచుకున్న కయ్యూను దారిలో వెళ్ళకూడదు. కయ్యూను మార్గములో వెళ్ళకూడదు. ద్వేషం పెట్టుకోకూడదు, కోపం పెట్టుకోకూడదు. కొంతమంది ఏ దారిలో ఉంటారో తెలుసా? నా మాట చెల్లాలి. ఏంటది? ఏ దారిలో ఉంటారు వాళ్ళు? నా మాట చెల్లాలి అంతే. నా మాట చెల్లకపోతే అంతా చెదరగొట్టేస్తాయి. ఇక ఆ దారిలో ఉంటారు కొంతమంది. అసలు మనం దేవుని దారిలోనికి ఇక్కడ ఏ దారి చూపిస్తున్నాడండి దేవదూత? దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. కావున ప్రభునంతులరా, దేవుని మార్గంలోనికి రావాలి. జ్ఞానులైన వారిని చూడండి,
వారి మార్గాన్ని తప్పించాలి అని హేరోదు ప్లాన్ చేసి ఏం చెప్పాడో తెలుసా? మీరు వెళ్ళి ఆ శిశువును చూచి పూజించి మరలా వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని అన్నాడు. కపటపు మాటలు అవి. అంటే మీరు వెళ్ళి అడ్రస్ నాకు చెబితే నేను వెళ్ళి ఇక నేను నా ఇష్టం వచ్చింది చేస్తానని కపటపు మాటలు చెప్పాడు. కొంతమంది కపటపు దారిలో నడుస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి ఆ శిశువును చూడండి, కానీ మరలా మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, నేను చూపించే దారిలో మీరు వెళ్ళిపోండి. సోదరుడా, ఏ దారిలో నువ్వు నడుస్తున్నావో ఈ క్రిస్మస్ దినాలలో సరి అయిన దారి అనగా యేసుక్రీస్తు నిన్ను నడవమన్న దారిలోనే నడవాలి. మీరు కుడికైనను ఎడమకైనను తొలగక ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే శబ్దం మనకు వస్తుంది. కావున క్రిస్మస్ అంటే రక్షకుని దగ్గరకు దారి చూపించే సువర్తమానము. దేవుని దగ్గరకు మనం వెళుతూ ఉండాలి. దేవుని దగ్గరకు వెళ్ళి ఆయనను చూచి సాగిలపడి ఆయనను మహిమపరిచేవారముగా ఉండాలి. ఆ దారిలోనికి వస్తావా నువ్వు? ఆ మార్గంలోనికి నువ్వు వస్తావా? ఇంకా క్రిస్మస్ సందేశం అంటే ఎలాంటి సందేశం అయ్యానంటే 15వ వచనం చూడండి, 14వ వచనం. సర్వోన్నతమైన, అందరు చెప్పాలి ఈ మాట, కుడి చేయి పైకి లేపి అందరి దగ్గరకు చెప్పండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఏం చేస్తా ఉన్నారండి? దేవునికి స్తోత్రము చెల్లించాలి. అనగా క్రిస్మస్ అనగా స్తుతించే సమయం ఇది. నువ్వు దేవుని ఎక్కువగా స్తుతించాలి, బైబిల్ ఎక్కువగా చదవాలి, పాటలు ఎక్కువగా పాడాలి, ప్రార్థన ఎక్కువగా చేయాలి, అలాగే దేవుని ఎక్కువగా ఆరాధన చేయాలి. తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి, పడుకోబోయే ముందు, లేవగానే రకరకాల సమయాల్లో నువ్వు ప్రార్థన చేయాలి. పొలంలో పనికి వెళుతున్నావా, గట్టు మీద నుండి నీ కాలు చేలో పెట్టగానే ప్రార్థన. పని చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన, మరలా తిరిగి వచ్చేటప్పుడు ప్రార్థన. స్తుతి సందేశము. క్రిస్మస్ అనగా నీవు దేవుని స్తుతిస్తూ ఉండాలి. అందుకనే దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, నువ్వు కూర్చుండునప్పుడు, లేచునప్పుడు, నడుచునప్పుడు, పరుండునప్పుడు ఈ మాటలు నువ్వు గుర్తు చేసుకోవాలి. మరి ఎలాగూ ఈ క్రిస్మస్ సందేశాన్ని నీవు తెలుసుకుంటున్నావా? ప్రియరా, క్రిస్మస్ అనగా పరలోకము భూలోకము కలుసుకున్న సమయం అని మనం విన్నాం. అలాగే దేవుని సువర్తమానము భూలోకానికి వచ్చిన సమయం అని మనం వింటున్నాం. అలాగే ఆయన శక్తి, ఆయన విమోచన మనకు దొరికే సమయం అని మనం వింటున్నాం. ఆయన విమోచకుడు, సార్వభౌమాధికారి, ఆమ్నిపొటెంట్ గాడ్ అని మనం విన్నాం. అలాగే మనలను ఆదరించువాడుగా వచ్చినాడని మనం విన్నాము. మనలను బలపరచువాడుగా ఉన్నాడు. అలాగే మనకు దారి చూపించేవాడుగా ఉన్నాడు. సోదరుడా, సహోదరి, నీవు పరలోకానికి వెళ్ళటానికి నీకు దారి చూపిస్తూ ఉన్నాడు ప్రభు. తన బిడ్డల ద్వారా, తన సేవకుల ద్వారా, ఇలాగ వర్తమానాల ద్వారా నీకు దారి చూపిస్తున్నాడు. ఆ దారిలో నడు. ఆ దారిలో, ఆ మార్గంలో నడవటం నేర్చుకో. ఇంకా క్రిస్మస్ అంటే ఇంకా అర్థం ఏమిటి అని అంటే చూడండి, దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చదవండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. అనగా దేవుని వాక్యాన్ని నువ్వు బోధించాల్సిన సమయం ఇది. నువ్వు సాక్ష్యం చెప్పాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి, దేవుడు నీకు చేసిన మేళ్లను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఈ సంవత్సరము మరి 3 తుఫాన్లు వచ్చినాయి. ఈ 3 తుఫాన్లకి పంట మొత్తం నేలపాలవ్వాల్సిన పరిస్థితులు. కానిచ్చాడా దేవుడు? కానివ్వలా. అలా కానివ్వలేదు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. దేవుడు తలుచుకుంటే ఎంత అండి, 3 తుఫాన్లకు కూడా పంట దొరికింది అని అంటే దేవుడు ఎంత కృప చూపాడండి మనకి. స్తుతిస్తున్నావా నువ్వు దేవుణ్ణి? దేవుని గురించి సాక్ష్యం చెబుతున్నావా? దేవుని ఎడల అలాంటి గౌరవము, భయము, భక్తిని నువ్వు కలిగి ఉంటున్నావా? అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మన ఇంటి వారం అందరము రక్షణ పొందాలి. క్రిస్మస్ దినమున క్రిస్మస్ సందేశం ఏమిటంటే మనమందరము రక్షణ పొందాలి. ఏ ఒక్కరు కూడా రక్షణ పొందకుండా ఉండకూడదు. కావున ప్రభునందు ప్రియరా, దేవుని వర్తమానం ఈ రీతిగా మన మధ్యకు వస్తున్నప్పుడు మరి ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని నీవు లోబడి దేవునికి విధేయత చూపుతావా? ఇంకా చెప్పాలి అనంటే విధేయత చూపించే సమయం ఇది. పరలోకములో తండ్రికి రక్షకుడుగా కుమారుడైన యేసుక్రీస్తు విధేయత ఎలా చూపాడో అలాగే మనము కూడా దేవునికి విధేయత చూపాలి. క్రిస్మస్ అనగా విధేయత చూపుట. దేవునికి నువ్వు అలాగ లోబడాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, సహోదరుడా సహోదరి, నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేస్తావా? అందరం మోకాళ్ళ మీద ఉందాము. మీ చేతులు 2 దేవుని వైపు చూపిస్తూ ప్రతి ఒక్కరు బిగ్గరగా ప్రార్థన చేయండి. ప్రభువా, పరలోకము భూలోకానికి వచ్చిన సమయముగా క్రిస్మస్ ఉంటా ఉన్నది కదా, భయపడకుడి అని మమ్మలను ఆదరిస్తూ ఉన్నారు కదా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. అలాగే పరలోకానికి దారి చూపిస్తున్నారు కదా, ఏ దారిలో నేను వెళుతున్నాను నాయన, లోక సంబంధమైన అలవాట్లు నేర్చుకొని ఆ అలవాట్లు అనే దారిలో నేను వెళుతున్నానా, నన్ను క్షమించండి. దేవుని మార్గములో నేను నడవాలి ప్రభువా, దేవుని దారిలో నేను నడవాలి ప్రభువా. ప్రార్థన చేయి సహోదరుడా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. యవనస్తులు ప్రార్థన చేయండి. ప్రభువా, నా ఇష్టానుసారమైన దారిలో నేను వెళ్ళకూడదయ్యా, దేవుని మార్గములో నేను వెళ్ళాలయ్యా, దేవుని దారిలో నేను నడవాలి ప్రభువా. అట్టివారిగా నన్ను మమ్మలను చేయండి ప్రభువా అని నువ్వు దేవుని అడుగుతావా? సహోదరుడా సహోదరి, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటావా? పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధి, మీ శక్తిని మాకు దయచేయండి నాయన. దేవుని మార్గములో మేము నడుచుకోవాలి, దేవుని దారిలో మేము నడుచుకోవాలి ప్రభువా. అట్టి వారిగా మమ్మలను చేయండి అని దేవుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి, వీరాత్మలతో మీరు ఉండండి, దేవుని మార్గములో నడిచే బిడ్డలుగా వీరిని మీరు చేయండి. మీ వాక్యపు వెలుగును వీరికి మీరు దయచేయండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మీరు మాకు దారి చూపే దేవుడుగా మాకు వచ్చినారు ప్రభువా. మమ్ములను ఆదరించుటకు మీరు వచ్చినారు నాయన, మమ్ములను అభిషేకించుటకు మీరు వచ్చినారయ్యా. మీ అధికారము మాలో ఉంచుటకు వచ్చినారు ప్రభువా.
పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు అని చెప్పి రుజువు చేయటానికి వచ్చినారు ప్రభా. యోబును ఏ రీతిగా రెండంతలుగా ఆశీర్వదించినారో అట్టి ఆశీర్వాదములు ఇవ్వటానికి మీరు వచ్చినారు. మేము మిమ్మలను గుర్తెరిగి మిమ్మలను స్తుతించి ఘనపరచు వారిగా చేయండి. కుమారుడైన యేసుక్రీస్తు తండ్రికి ఎలాగు లోబడినాడో అలాగూ విధేయత చూపవలసిన సమయం ఇది. విధేయత మీకు చూపి బిడ్డలుగా మమ్మలను చేయండి. ఈ ప్రియులనందరిని మీరు దర్శించి మీ సన్నిధి, మీ ఆత్మ కాపుదల ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.